ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి అనే పేరుతో మ్యారేజ్ చేసుకొని కావాలని వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకొని తల్లిగారితోనే పెళ్ళాన్ని ఉంచి మొత్తం ఫ్యామిలీ అంతా కలిసి నరకం చూపిస్తుంటే తట్టుకోలేక ఏడ్చి నా వల్ల కాదని చంటి బాబుతో బయట కూర్చుంటే సరే వద్దులే అంత కష్టపడకని నమ్మబలికి తీసుకొచ్చి వేరు సంసారంగా కేవలం తల్లిగారింటి దగ్గర నుంచి ఒక 5 కిలోమీటర్లోనే, అది కూడా జాబ్ ఉండి కూడా జాబ్ చేసుకోకుండా వర్క్ ఫ్రమ్ హోమ్ పెట్టుకొని కావాలని పందానికి నేను మంచిగా జాబ్ చేస్తూ సిటీలో ఉంటే అక్కడుండి ఎంజాయ్ చేస్తావా అని నా మీద కక్షతో నీ జాబ్ని కూడా నిర్లక్ష్యం చేసి ఇక్కడ తీసుకొచ్చి జస్ట్ 5 కిలోమీటర్స్ డిస్టెన్స్లో వేరు కాపురం పెట్టి రోజు ఇడిచి రోజు తల్లిగారి దగ్గరికి వెళ్తూ అక్కడే 1-2 రోజులు ఉండి నన్ను ఒంటరిగా అన్నని ప్రూవ్ చేసి కావాలని నీకు నచ్చినవి మీ వాళ్ళకి నచ్చినవి తెచ్చుకొని వండించుకొని తిని హ్యాపీగా ఉండి నేను ఏదైనా అడిగితే నా దగ్గర డబ్బులు లేవు, అప్పులు చేయమంటావా, ఆస్తులు అమ్మేయమంటావా అని బెదిరిస్తూ నన్ను కడుపు నిండా కూడా తినియకుండా కేవలం మీ అమ్మ టార్చర్ వల్లేక బయటకు వచ్చి నన్ను ఒక్క పేరుతో నన్ను దూరం నుంచి ఇక్కడ ఇట్లా టార్చర్ చేయడం ఎంతవరకు న్యాయం? ఇంకా అక్కడ ఇంట్లో ఉంటే నలుగురు కలిసి పెట్టే టార్చర్ మిస్ అయిపోతుంది అని చెప్పి ఇక్కడ తీసుకొచ్చి నువ్వు ఒక్కడివే ఆ 4 మందిని టార్చర్ చేస్తే ఇక నాకు అక్కడున్నా ఇక్కడున్నా అసలు తేడా ఏముంది? ఏరా నాకు అస్సలు అర్థం కావట్లేదు. నువ్వు మీ అమ్మ మీ నాన్న మీ చెల్లి తినేది కేవలం నేను నా బిడ్డ తింటేనే మీకు అప్పులు అవుతున్నాయారా? ఇంత నీచంగా ఆలోచిస్తూ ఇంత నీచంగా టార్చర్ చేస్తూ బయట వాళ్ళు చూసేటప్పుడు సిల్లీ మ్యాటర్స్కి గొడవ చేస్తుంది అని ఎంత సింపుల్గా ఒక్క నిమిషంలో పిచ్చిదాన్ని చేసి చూపిస్తావురా? మీలాంటి రాక్షసుల వల్లే కలియుగంలో పెళ్ళికి విలువ లేకుండా పోయిందిరా. ఎంత నరకం చూపిస్తావో చూపించు, నాకు ఆ భగవంతుడి మీద నమ్మకం ఉంది. ఏదో ఒక రోజు మీరందరూ కుక్కల్లాగా నన్ను పెట్టిన టార్చర్కి నరకం అనుభవిస్తారు. అందుకోసం ఎదురు చూస్తూ ఉన్నా.